రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో అత్యాచారానికి గురైన దళిత బాలికకు తక్షణమే న్యాయం చేయాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక దళిత బాలిక అత్యాచారానికి గురైతే అక్కడ పరామర్శకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మేమేమైనా టెర్రరిస్టులమా అంటూ ఆయన నిలదీశారు. ఒక దళిత బిడ్డకు ఇంత దారుణం జరిగితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. అనంతపురం నగరంలో గిరిజన బాలికను దారుణంగా హత్య చేశారని, ఈ జిల్లాలో ఇటీవల ఇలాంటి ఆకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వెంటనే వీటన్నింటి మీద గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని నాగార్జున అన్నారు. దళిత బాలికపై అత్యాచారం చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ చట్ట ప్రకారమే బాధితురాలు కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఆ కుటుంబానికి భద్రత కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దళిత ఆడబిడ్డకు, పసికోనకు అన్యాయం జరిగింది, అఘాయిత్యం జరిగింది. ఆ కుటుంబానికి బాసటగా ఉందాము, పరామర్శిద్దాము అని ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క ఆలోచన ప్రకారం మరి ఈరోజు సమన్వయకర్త అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కానీ, మాజీ మంత్రి గారు కానీ, అలాగే ఉషా చరణ్ గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మిగిలిన దళిత నాయకులు సోదరిమణులు అందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే, మీరు ఆ ప్రాంతానికి రావద్దు అని మమ్మల్ని ఒక టెర్రరిస్టులాగా, నేను ఉదయం ఎక్కడ దిగానో గెస్ట్ హౌస్లో హోటల్లో ఆ హోటల్ చెక్ చేయటం, మార్గ మధ్యంలో పోలీసు వాళ్ళు వెంబడించి ఆపటం, చివరికి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళనీయకుండా మమ్మల్ని తీసుకుని అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేక మంది వస్తూ ఉంటారు, అధికారం ఉంటుంది, పోతూ ఉంటాయి. కానీ నిజంగా అన్యాయం జరిగింది ఎవరికి? ఒక దళిత బిడ్డకు. సో పొలిటికల్గా చూసినా ఆ దళిత బిడ్డలో వాళ్ళంతా ఎవరు కోటేశారు? తెలుగుదేశం పార్టీ కోటేశారు. తండ్రి లేడు, తల్లి పిచ్చామే, వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యాధి కింద పడి చనిపోయాడు. 14 సంవత్సరాలు లేని ఆ ఆడబిడ్డను 18 మంది అఘాయిత్యం చేశారంటే, ఆ ఇన్సిడెంట్లో పలకరిద్దాము, అండగా ఉందామని ఒక దళితుడిగా ఈ రాష్ట్రంలో దళిత చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పనిచేసినటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతానికి వస్తే నన్ను అరెస్ట్ చేయటం అనేది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందో, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దళితులకు స్థానం ఇస్తూ ఉందో, పర్టికులర్గా ఈ ప్రాంతంలో ఎంత దారుణంగా పరిపాలన చేయిస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఆ పసికొరకు ఏం హామీ ఇస్తారు? ముద్దాయిల్ని ఏ విధంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిని అరెస్ట్ చేయాలి? రాజ్యాంగబద్ధంగా ఆ అమ్మాయికి వచ్చినటువంటి హక్కులను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? ఆ కుటుంబాన్ని ఆదుకునే తీరు కానీ, ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇచ్చే తీరు కానీ, ఆమెకున్న చట్టాలను ఇంప్లిమెంట్ చేసే తీరు కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ప్రభుత్వం ఎందుకు బహిరంగంగా, ఈ ప్రాంతంలో శాసనసభ్యులు ఉన్నారు, పర్టికులర్గా ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారు, పర్టికులర్గా రాష్ట్ర హోంమంత్రి ఉంది, ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతా ఉన్నామని అడుగుతా ఉన్నా. ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఎక్కడో ఈ మీడియాలో ఏదో మాట్లాడని చెప్పి చెలవల పలవలుగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చేస్తూ ఉంటే, ఒక దళిత బిడ్డకు ఇంత అన్యాయం జరిగి 18 మంది అఘాయిత్యం చేస్తే ఎందుకు నోరు లేపట్లేదు? కళ్ళు లేని కబోజులా మీరు అడుగుతా ఉన్నా. తక్షణమే చర్య తీసుకోవాలా? తక్షణమే బాధ్యుల్ని చర్య తీసుకుంటేనే ప్రజాస్వామ్యంలో మీకు కూడా విలువ ఉంటుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో అరాచకం ప్రగలవిల్లుతోంది, అకృత్యాలు పెరిగిపోయాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి, చంద్రబాబు ప్రభుత్వంలో ఈరోజు దళితులకు మీద దాడులు దేశంలోనే ఉన్నతంగా ఉన్నాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అనంతపురంలో మరీ ఎక్కువైపోయింది. నిన్నొక ఎస్సీ మహిళ పాప, ఎస్టీ, నిన్నగాక మొన్న ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఎస్టీ అమ్మాయి మీద దాడి. ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటే వ్యవస్థలు మమ్మల్ని అరెస్ట్ చేయటం కాదు, మమ్మల్ని అవసరం చేయటం కాదు, మా మీద కేసులు పెట్టడం కాదు, మా పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయటం కాదు, వ్యవస్థాపరంగా మానవతా దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు భక్షించే విధంగా ఉండద్దు. దాని మీద
పర్టికులర్గా పనిచేయమని అడుగుతా ఉన్నాం. మేమే వదిలిపెట్టేది లేదు. ఈరోజు ఏదో ఆ మండలానికి మా నాయకుడిని వెళ్ళకుండా చేయొచ్చు. గవర్నర్ గారిని కూడా కలుస్తాం త్వరలో. మేము ఆల్రెడీ పార్టీ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఈ జిల్లాలోనే కాదు, ఈ ప్రాంతం రాప్తార్ ప్రాంతంలో మా నాయకుడు పుష్కలంగా అన్ని ప్రాంతాలు తిరగాల, అందరినీ కలుసుకోవాలి. మాకు పార్టీలు కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగకూడదు, అన్యాయం జరిగిన తోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పడానికి ఉద్దేశంతోనే మేము వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. మాకేం గొడవలను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ప్రకాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేమంతా మంత్రులుగా పనిచేసాం. ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందామని అడుగుతా ఉన్నాం, ఇంత అన్యాయంగా. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే అకృత్యాలను ఎండగట్టడంలో కానీ, దళితుల మీద జరిగే దాడులు, అఘాయిత్యాలు, అమానుషాల విషయంలో వారికి అండగా ఉండే తీరు కానీ ఎక్కడ వెనుకడదని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం! మేము వెళ్ళి ఆ ప్రాంతానికి, ఆ ఊరు కూడా కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అయ్యా ఇంత దారుణం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, మా పసికోళ్ళను నలిపేస్తూ ఉన్నారు, 18 మంది అఘాయిత్యం చేశారంటే తండ్రి లేని బిడ్డ మీద ఎవరికైనా మీరు పార్టీలు చూసుకోవచ్చు. ఆ పార్టీలు మీ పార్టీ కోటేసిన వాళ్ళు మానవతా దృక్పథంతో చూడవచ్చు. ఎందుకో నిలబడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్టులు చేయించి ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతూ ఉన్నారో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆ పాపకు పూర్తి భద్రత ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలా, ఆ యాక్ట్లో పాటు ఆమెకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్, ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి భద్రత అన్నీ కల్పించాలి. ఎందుకంటే ఆ అమ్మాయి రేపు వచ్చి ఆ ఊరిలో ఉండే పరిస్థితి కనిపిస్తలా. ఈరోజే తల్లి వెళ్ళిపోయింది ఎక్కడికో, పూర్తిగా అఘాయిత్యాలకి భయపడిపోతూ ఉన్నారు. రేపొచ్చి కూడా ఆ ఊరిలో బ్రతికే పరిస్థితి ఉండదు. అందుకనే ఇల్లు, భూమి కాంపెన్సేషన్ పక్కాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి స్పెండ్ చేసి అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పక్కాగా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. పర్టికులర్గా దళిత కుటుంబాలను హేళనగా చూస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులకు ఈరోజు కాకపోతే రేపైనా బుద్ధి వచ్చే విధంగా, మరి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి వీళ్ళకి భద్రత కల్పించాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నా.